తయారు చేసి చూపిస్తానంటున్నారు రాధ గారు. మరి అదేంటో చూసి మనం కూడా నేర్చుకుందాం. నమస్తే అండి రాధ గారు. నమస్తే అండి. ఎక్కడి నుండి వచ్చారు? మలక్పేట అండి. రాధ గారు, ముందుగా మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. మీకు కూడా అండి మహాశివరాత్రి శుభాకాంక్షలు. రాధ గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. ఓకే రాధ గారు, ఈరోజు మా సక్కులందరికీ శివరాత్రి పండుగ సందర్భంగా ఒక శివలింగాన్ని తయారు చేసి చూపిస్తానన్నారు కదా, మరి ఏమేమి కావాలో చెప్తారా? క్లే, సీజర్, బ్రషెస్, పౌడర్, గమ్, వార్నిష్, కుందన్స్, బ్లాక్ కలర్. ఓకేనండి. సో మనకు కావాల్సినవన్నీ రెడీగా ఉన్నాయి కదా. ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ క్లే తీసుకుందామండి. ఓకే, దీన్ని ఫస్ట్ ఆఫ్ చేసుకుందాం మనము. ఓ, జనరల్ గా క్లే మనకు బాక్స్లలో కనిపిస్తుంటుంది కదండి, ఇదేంటో బార్ సోప్ లాగా ఉంది. అది ప్యాక్ అట్లా వచ్చింది. అయితే మనం ఇది క్లే పట్టుకున్నప్పుడు అంటుకుంటుంది కాబట్టి కొంచెం పౌడర్ అప్లై చేసుకొని చేతికి. ఓకే, ఈ క్లే ఉంది కదండి, ఫస్ట్ దీన్ని ఇట్లా ప్రెస్ చేయాలి, బాగా ప్రెస్ చేసేసుకోవాలి. దీన్ని క్లేని దీన్ని ఇట్లా మనం సగం పార్ట్గా చేసుకొని కింది పార్ట్ని ఇట్లా కొంచెం కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఇది సో ఫస్ట్ పైన హాఫ్ మాత్రం అలాగే ఉంచేసేయాలి లింగం కోసము, కిందంతా కూడా బేస్ కోసం ప్రెస్ చేసుకోవాలి ఇట్లా. ఇప్పుడు బేస్ అయింది. అవునండి. ఓకే, సో నెక్స్ట్ దీనిపైన ఇంకొంచెం క్లే తీసుకొని దాన్ని కూడా జస్ట్ రోల్ చేసుకోవాలి. ఇదంతా అవసరం లేదు, జస్ట్ కొంచెం రోల్ చేసుకుంటే చాలు. ఇది దీనికి కొంచెం మనం గమ్ము అప్లై చేసుకుందాము. సో ఇది క్లే కదండి, గ్లూని పట్టుకుంటుంది? అది పట్టుకుంటుందండి. ఇది రెడీ అయింది మేడం. ఇప్పుడు దీన్ని మనము వీటితోటి కుందన్స్ తోటి లేస్ తోటి మనం డెకరేట్ చేసుకుందాం ఇప్పుడు. ఓకే, దీనికి కింద బేస్ కి ఇస్తారండి? బేస్ కి. సో కింద బేస్ అంతా కూడా ఒక లైన్ గ్లూ అప్లై చేయాలి. గ్లూ అప్లై చేసి దీని మీద మనం లేస్ని అతికించేసుకుందామండి. నెక్స్ట్ ఏం చేస్తారు? నెక్స్ట్ ఈ సన్న పూసలు తీసుకొని ఈ థ్రెడ్ని మనం ఇట్లా లాగేసేసుకోవచ్చు. ఓకే, సో నిలబడతాయి అలా మెల్లిగా? పూసలు నిలబడతాయండి. అది గమ్ము మనం ఆల్రెడీ ఉంది కదా, దానివల్ల నిలబడుతుంది. సో మనకి ఇటువైపు అంతా కూడా చక్కగా లాగేగానే పూసలన్నీ కూడా నిలబడ్డాయండి లైన్లో. ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఒకటి పెట్టుకుందాం, పైన కూడా ఇక్కడ కూడా అవుట్లైన్ వేసుకొని. సో ఇప్పుడు మొత్తం అంతా కూడా ఇలా గ్లూ అప్లై చేసేసుకోవాలి. చేసినాక మళ్ళీ ఈ లేస్ని మళ్ళీ మనము అవుట్లైన్గా వేసుకోవాలి. ఓకే అండి, ఇలాంటి లేస్ తీసుకోవడం వల్ల ఇంకా కొంచెం ఈజీ అవుతుంది కదండి? ఈజీ అవుతుంది. మామూలుగా స్టోన్స్ అతికించాలి అన్న ఆలోచన కన్నా కూడా. ఓకే, సో ఇది రెడీ అయిపోయింది. పైన ఏం చేస్తారు? పైన కొంచెము శివలింగానికి చుట్టూ కొంచెం పూసలు పెట్టి కొంచెం డెకరేట్ చేసేసి. ఆల్రెడీ గమ్ ఉంటుంది కదా మేడం, సో మనం జస్ట్ ఇట్లా పెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఇంతవరకు డెకరేట్ చేశారు కదా రాధ గారు, నెక్స్ట్ బొట్టు పెట్టేస్తారా స్వామి వారికి? పెట్టే ముందు జస్ట్ లైట్ గా కలర్ అప్లై చేసుకుని తర్వాత పెట్టుకుందాం. సో ఈ కలర్ ఎందుకంటే కొంచెం షైనింగ్ వస్తుంది శివలింగానికి కొంచెం. సో ఇంకా మళ్ళీ బ్లాక్ కలర్ తో కొంచెం బ్రష్ చేస్తున్నారు దానిపైన అంతా కూడా. షైనింగ్ కోసమే కలర్ యూస్ చేస్తున్నారండి, ఇఫ్ నాట్ అవసరం లేదు కదా? లేకపోతే అవసరం లేదండి. అయిపోయిందండి కలర్ వేసేది. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారు? దీనికి ఇంకొంచెం షైనింగ్ రావాలంటే మనము వార్నిష్ వేసుకోవాలి. ఇది ఆరకపోయినా పర్లేదు? పర్లేదండి, ఏం కాదు. ఓకే, అయిపోయిందండి. ఓకే, సో నెక్స్ట్ బొట్టు పెట్టేసేద్దామా? నెక్స్ట్ బొట్టు పెడదామండి. చాలా బాగుందండి, కానీ టచ్ చేయడానికి కొంచెం గమ్మదంతా ఉంది కదా. రెడీ చేసింది ఏదైనా ఉందా? డ్రై అయింది? ఉంది మేడం, చూపిస్తాను. ఓకే అండి. సుజాత గారు, ఇదిగోండి ఇది డ్రై అయింది, చూడండి. ఇది
సో రాధ గారు చాలా 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 బాగుందండి. పండగ పూట చక్కగా ఇలా స్వామివారిని దగ్గర నుండి చూసినట్టుగా ఉంది. ఎందుకంటే ఈరోజు అంతా చాలా రద్దీగా ఉంటుంది టెంపుల్లో కూడా. ఎనీవే, పిల్లలందరికీ కూడా ఒక మంచి ఆలోచన, సకులందరికీ కూడా ఒక మంచి ఆలోచన, వాళ్ళకి పిల్లలకి నేర్పించడానికి ఒక కొత్త ఆలోచనను కల్పించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్. చూసారు కదండి రాధగారు తయారు చేసిన క్లే శివలింగాన్ని. చాలా బాగుంది కదా, చాలా ఈజీ అనిపించింది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి చూడండి. అంతేకాదు, మీలో కూడా ఇలాంటి క్రియేటివిటీ ఉంటే మీరు కూడా చూడండి, చేయండి. కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటే వెంటనే మాకు డయల్ చేయండి. మరి మా ఫోన్ నెంబర్ 0402356540. ఈ నెంబర్కి డయల్ చేయండి. చూడండి, చేయండి కార్యక్రమంలో పాల్గొనండి. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. మరోసారి సఖులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. నమస్తే.